గాలి పటాలంటే పవన్కి ప్రాణం అని చెప్పారు కదా సార్. ఆ ప్రాణం ఇంకా ఎన్ని రోజులు నిలబడుతుందో తెలియదు. ఏమైంది బావా? చెప్పు బావా, బాబుకి ఏమైంది? నాన్న బంగారం డాక్టర్ గారు ఏమన్నారు? ఏడవకమ్మా, ఏడవకు, నేనున్నారా నాన్న. నాన్న 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 బావా నిజం చెప్పు బావా. ఏం చెప్పను నన్ను అడిగితే? నువ్వు కాకెవరు చెప్తారు? అడుగు, ఆ దేవుణ్ణి అడుగు. ఏంటి? ఈ శిక్ష మాకెందుకు వేసావని అడుగు. లేదా ఆశ వదిలే వీడు బతికేది ఇంకో 10 ఏళ్ళు 11 ఏళ్ళు అంతే అంతే. ఊరుకో ఊరుకో ఊరుకోవే. బాబ్జీ, బాబ్జీ ఏమైంది? కాసేపు మాతో మాట్లాడుతున్నావు, కాసేపు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. నీకేమైనా అర్థం అవుతుందా? ఐ థింక్ ఈజ్ మెంటలీ డిస్టర్బ్డ్. వాడికి మెంటల్ ఏంటి సార్, మనకి మెంటల్ ఎక్కిస్తుంటే? ఇదంతా నటన సార్, డ్రామా. బాబ్జీ గరగర కోసేసానని చెప్పావు, తర్వాత ఏం చేసావు? మాంజాదారం పతంగి తీసుకొని నేను పవన్ ట్యాంక్ బండ మీదకి వెళ్ళాం. బాబ్జీ ఇప్పుడు సూపర్ గా గాలి వస్తుంది. పతంగ్ వదలనా? వదిలేస్తున్నా. నవ్వాడు వాడు, హాయిగా ఆనందంగా కిలకిలా నవ్వాడు. అవును, నన్ను హత్య ఎలా చేసావో చెప్పమంటే పతంగ్ ఎలా ఎగరేయాలో మాకు నేర్పుతావేంట్రా? నాకు ఇలా చెప్పటమే వచ్చు. నేను ఇంతే, తర్వాత మీ ఇష్టం. మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. చక్రపాణి సార్, అతనికి వచ్చినట్టు చెప్పనివ్వు. వచ్చినట్టు కాదు సార్, వీడికి నచ్చినట్టు చెప్తున్నాడు కథలు.